రామాయణం పార్ట్ 7 కంటిన్యూషన్. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యువరాజ్య పట్టాభిషేకోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించారు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలని బాధ్యతలు పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, బిజేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకొని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులు అందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను గైకొన్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనని తాను అలంకరించుకున్నది. నగరమంతా తాండవిస్తున్నది. ఇది చూసిన మందర కళ్ళలో నిప్పులు పోసుకుంది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపుద మందర పరుగుని కైకేయి దగ్గరకు వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానం ఇచ్చింది. నిశ్చేష్టురాలైంది మందర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేమున్నది అంటుంది కైకేయి. కైకేయి మాటలు విని మక్కువ వేలేసుకుంది మందర. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివి అవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముని సంతానానికే తర్వాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు రాముడు అడవుల పాలయ్యేట్లు చూడమని దుర్బుద్ధ చేసింది. కైకేయి మనసు మారింది. తగిన ఉపాయాన్ని చెప్పమని మందర్ను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని పాలనలో వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి వద్దకు వచ్చాడు. కటిక నేలపైనున్నది కైకేయి. తీవ్రమైన అలకలో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో పాలుపోలేదు. విషయం అడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతునికి పట్టాభిషేకం చెయ్యాలి. శ్రీరాముడు నారచీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో, కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాలవ్వమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమిలాడాడు. కైకేయి మారలేదు. శ్రీరాముణ్ణి తోడ్కొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటిస్తున్నాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథునికి, కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు. గతంలో నాకిచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తావని ప్రమాణం చేస్తే చెప్తాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశాలే
ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రిగారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు అన్నమాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురుక్తి అలాంటివి మరి. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్.